గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వార్తల సమాహారాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. నిన్న ఐపీఎల్లో ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్, విధ్వంసకరమైనటువంటి మ్యాచ్ అనే మనం ఒక రకంగా చెప్పవచ్చు. నిన్న చెన్నై లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్గా క్రికెట్ పండితులు కూడా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే మొదటి బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై జట్టులో ఋతురాజు గైక్వాడ్ ఆయన సెంచరీ చేయటం జరిగింది. అలానే తర్వాత లక్నో సూపర్ జైంట్స్ నుంచి వచ్చినటువంటి స్టోయినిస్ కూడా ఆయన కూడా సెంచరీ చేశాడు. ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్. రెండు మ్యాచ్ల్లో మొదటి బ్యాటింగ్ చేసిన వాళ్ళు సెంచరీ చేయటం, రెండో బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా సెంచరీ చేయటం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఏమిటంటే లక్నో ఓడిపోతుంది అనుకున్నటువంటి దశలో, అంటే 6 ఓవర్లు ఉన్నాయి, 6 ఓవర్లో సుమారు 90 పరుగుల దాకా చేయాల్సినటువంటి సందర్భంలో అందరూ టీవీలు కూడా కట్టేశారు, ఎందుకని చెన్నై గెలుస్తుందని. అక్కడి నుంచే మ్యాచ్ ఒక అద్భుతమైనటువంటి టర్న్ అయింది. 20 ఓవర్లు పూర్తి కాకముందే 19.1 బాల్లోనే లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్కి ఎందుకంటే ప్రాధాన్యత అంటే మొన్న జరిగినటువంటి మొదటి మ్యాచ్లో కూడా చెన్నై జట్టు లక్నోతో ఓడిపోయింది. మళ్ళీ రెండో మ్యాచ్లో కూడా లక్నోతోటి ఓడిపోవటం ఇదొక క్రికెట్ పండితులు కూడా ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్గా కూడా చెబుతున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఆంధ్రలో అధికారం జగన్దే. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా వేశారు. వేలం వద్దు, మేమే కేటాయిస్తాం. 2G స్పెక్ట్రమ్ కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తర్వాత సుప్రీంకు కేంద్రం విజ్ఞప్తి చేసినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. మలేషియాలో ఢీకొన్న హెలికాప్టర్లు. మలేషియా ఆర్మీకి చెందినటువంటి 2 హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో 10 మంది వైమానిక సిబ్బంది మరణించినటువంటి ఒక వార్తను కూడా, ఇది ఒక విషాదకరమైనటువంటి వార్త. క్షమాపణలు ఫుల్ పేజీ వేశారా? అల్లోపతిని కించపరుస్తూ ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్ల స్థాయిలోనే క్షమాపణలు చెప్పారా అని రామ్దేవ్ బాబాను సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక మనం పరిశీలించినట్లయితే నిన్న విజయనగరం జిల్లా చెల్లూరులో మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. మీ డ్రీమ్సే నా స్కీమ్స్ అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరి కళలు మన సంక్షేమ పథకాలతో సాకారం అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని బ్యానర్ ఐటమ్గా వేయడం జరిగింది. పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు. ప్రపంచ దిగ్గజ సంస్థ ఎడెక్స్ కోర్సుల సర్టిఫికేషన్లో ఏపీ రికార్డు అన్నటువంటి ఇంకొక వార్తను కూడా మనం ఆసక్తికరంగా దీంట్లో చూడవచ్చు. వదలని వడగాల్పులు, మరింత ఉధృతం కానున్న ఎండలు, 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం. రైల్వేలను అప్రమత్తం చేసిన IMD అన్నటువంటి ఒక వార్తని కూడా ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రికని కనుక మనం పరిశీలన చేస్తే జగన్ దగ్గరున్న 1,00,000 కోట్లు ప్రజలవే అని నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో నామినేషన్ వేసి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా మనం పరిశీలన చేయొచ్చు. ఆడపడుచులను లక్షాధికారులను చేస్తా, పన్నులు ధరలు తగ్గిస్తాం, భవిష్యత్తుపై ఆలోచించి ఓటేయండి. బొండపల్లి మహిళా సభలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికని కనుక చూస్తే జగన్కు మరో షాక్. వీరభక్త IPSలపై ఈసీ వేటు. ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ బదిలీ అన్నటువంటి 2 వార్తలను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఎందరి పుస్తల్ని తెంచావు జగన్, మద్యం నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారి అయ్యావు అంటూ షర్మిల గారు చేసినటువంటి విమర్శల్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వేయడం జరిగింది. అలానే 1న ఇంటింటికి పింఛన్ అందాలి, లేదంటే అది ప్రభుత్వ కుట్రే, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఒకటి ప్రధానంగా చూడవచ్చు. కడప జిల్లా కోర్టు గీత దాటింది, విచారణ పరిధి దాటి ఉత్తర్వులు. హైకోర్టులో వివేక కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్ రవి పిటిషన్లు వేసినటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా వీటిలో చూడవచ్చు. ఇక జిల్లా స్థాయి వార్తలను కనుక మనం పరిశీలన చేస్తే వైసీపీ తరపున సంతనోతులపాడు నియోజకవర్గానికి ఈరోజు
అఫీషియల్గా మంత్రివర్యులు అలానే జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్లస్ సంతనూతలపాడు నియోజక వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జున గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వస్తున్నట్లు తెలుస్తుంది. చెమకుర్తిలో ఈ నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే దీని సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో అంటే 4 మండలాలు ఉంటాయి కాబట్టి 4 మండలాల యొక్క కార్యకర్తలు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నారు. దీంట్లో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలానే దర్శి వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఎంపీ నందిగం సురేష్ గారు కూడా పాల్గొంటారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని కోరుతున్నటువంటి ఒక వార్తని కూడా మనం చూడవచ్చు. నిన్న కూడా నామినేషన్ల జోరు బాగా కొనసాగింది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి 8 పాటు ఒంగోలు నియోజకవర్గంతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 46 అభ్యర్థులకు గాను 48 నామినేషన్లు దాఖలు చేసినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఒంగోలు పార్లమెంటు పరిధిలో మరి ఎందుకు ఒంగోలు పార్లమెంటు పరిధిలో అభ్యర్థులు అంటే స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది వేసినట్లు కూడా తెలుస్తుంది. దొంత రంగారెడ్డి ఒకటి, జగదీష్ రాయపాటి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఈదా సుధాకర్ రెడ్డి గారు, టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట శ్రీ గీతాలత గారు, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి లక్ష్మీనారాయణ ధరణికోట, అలానే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి సూర్యతేజ కోట, సమాజ్ పార్టీ నుంచి పాశం వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ కూడా ఒంగోలు పార్లమెంటుకి నామినేషన్ దాఖలు చేశారు. ఇక సంతనూతలపాడు నియోజకవర్గానికి వస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజేష్ పాదర్తి నిన్న వారు కూడా నామినేషన్ దాఖలు చేశారు. కొండపి నియోజకవర్గం నుంచి టీడీపీకి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, డోలా రాజేశ్వరి గారు నామినేషన్ దాఖలు చేశారు. అలానే మార్కాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున కందుల నారాయణ రెడ్డి గారు దాఖలు చేసినటువంటి వార్త కూడా ఉంది. అలానే గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గారు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అలానే కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఉగ్ర నరసింహారెడ్డి గారు టీడీపీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అలానే ఈ ప్రాంతాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది చేశారు. అంటే 48 మంది దాఖలు చేశారంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇవాళ 24, రేపటితోటి నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుంది. ఈరోజు ఒంగోలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా దామచల్ల జనార్దన్ గారు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మనకి పాత జడ్పీ ఉంది కదా, అక్కడ మినీ స్టేడియం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి వచ్చి నామినేషన్ వేసేదానికి కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి సమావేశం, వాళ్ళందరూ కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో వారు కూడా మాట్లాడటం జరిగింది. నాకు కూడా ఇవే చివరి ఎన్నికలు, నేను కూడా మీతో రేపటి నుంచి కలుస్తాను అన్నటువంటి, నేను కూడా రిటైర్డ్ అవుతున్నాను రాజకీయాల నుంచి అన్నటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టంగా చేసి వాళ్ళకి రిటైర్డ్ ఉద్యోగులు భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని, అలానే భవన నిర్మాణం కూడా చేయిస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. అలానే 57వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలానే బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, బాలినేని శ్రీకావ్య గారు కూడా నిన్న గుండాయిపాలెం, పాతపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి వార్తల్ని మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మనకి ఈ మాసంలో ఎక్కువగా పౌర్ణమి తిథి అంటే నిన్న అన్ని చోట్ల మంచి కార్యక్రమాలు కూడా చేస్తారు. నిన్న హరిహర క్షేత్రంలో మనకి చీమకుర్తిలో హరిహర క్షేత్రం సిద్ధారాఘవరావు గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి మహాకుంభాభిషేకం అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దానికి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మహాస్వామి వారు కూడా అక్కడికి విచ్చేయటం జరిగింది. నిన్న ఆ కుంభాభిషేకం, మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు గారు, వారి సతీమణి లక్ష్మీ పద్మావతి గారు కూడా తెలియజేయడం జరిగింది. పెద్ద స్థాయిలోని కార్యక్రమాన్ని నిర్వహించారు. అలానే నిన్న మనకి రామతీర్థం గుంటిగంగ తిరణాలను కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఎటువంటి ప్రభలు ఇవన్నీ లేకపోయేసరికి జనరల్గా భక్తులు పొంగళ్ళు పెట్టుకోవడం, అమ్మవారికి గంగతోటి నీళ్లతోటి అభిషేకం చేసినటువంటి కార్యక్రమాలే జరిగినట్టు తెలుస్తుంది. కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో చిన్న విరామం తీసుకొని మిగతా వార్తలు చూద్దాం. కాఫీ టైమ్ సిప్ అండ్ సీకి తిరిగి స్వాగతం.
కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్తేజం వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. షర్మిల గారు నిన్న మన ప్రకాశం జిల్లాలో 3 నియోజకవర్గాల్లో కూడా వారు పర్యటించడం జరిగింది. అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనతోటి కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ కూడా రావడం జరిగింది. దీంట్లో గతంలో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలంటే పోటీ చేసేటటువంటి అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో. అయితే ఇప్పుడు మనకి తెలంగాణలో ఇటుపక్క కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఒక కొత్త ఉత్సాహం, అలానే రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిల గారు ఎంపిక కావటం, వారి యొక్క ఉపన్యాసాలు కూడా ప్రజలు ఆకర్షితులు కావటం, ప్రజలు కూడా వారి మీటింగ్స్ ఎక్కువ రావడంతో కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక జోష్ నింపి అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయడానికి అభ్యర్థుల యొక్క పోటీ కూడా పెరిగింది. మన ఒంగోలులో కూడా ప్రకాశం జిల్లాలో పోటీ చేసేటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఎర్రగొండపాలెంలో బోతాటి అజితారావు గారు, మార్కాపురం నుంచి షేక్ సైదా గారు, గిద్దలూరు నుంచి పగడాల రంగస్వామి గారు, దర్శి నుంచి పి కొండారెడ్డి గారు, సంతనూతలపాడు నుంచి పాలపర్తి విజేష్ రాజు గారు, ఒంగోలు నుంచి దాసరి నాగలక్ష్మి గారు. అంటే గతంలో ఇదేదో గౌస్ గారికి ప్రకటించినట్లుంది, మళ్ళీ మార్చి లేడీకి ఇచ్చినట్లున్నారు. కొండపి పసుమర్తి సుధాకర్ గారు, కనిగిరి దేవరపల్లి సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి జాబితాని వాళ్ళందరూ కూడా బీ ఫామ్స్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా బాగా ఎన్నికల్లో మంచి పోటీ ఇవ్వబోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక 10th క్లాస్ పరీక్ష ఫలితాలు 14 రోజుల వ్యవధిలోనే రిలీజ్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ స్కూల్స్ కూడా రేపు జూన్ 13వ తేదీ తెరుస్తారు కాబట్టి అప్పటికి మళ్ళీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కనుక ముగించినట్లయితే ఈ తప్పినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది మళ్ళీ పరీక్షలు రాసి పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మన జిల్లాలో 91% పైగా కూడా విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే ఒక 9% మాత్రమే తప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం, అంటే మన జిల్లా అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే దానికి అవకాశం కల్పించింది. ఈ పరీక్షలను కూడా మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించేదానికి విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఫీజు కట్టడానికి ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా కట్టుకునేదానికి అవకాశాన్ని కల్పించారు. అలానే కొంతమంది పరీక్షలు బాగా రాసాం, మాకు మార్కులు తక్కువ వచ్చినాయి అనుకునేటటువంటి వాళ్ళు రీకౌంటింగ్ పెట్టుకునేదానికి అవకాశం ఉంది. అలానే రీవెరిఫికేషన్ కూడా పెట్టుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి రీకౌంటింగ్ కోసం సబ్జెక్ట్కి 500 రూపాయలు, రీవెరిఫికేషన్ కోసం అయితే 1000 రూపాయలు చెల్లించాలని కూడా చెప్తున్నారు. దీనికి స్కూలు ఎవరైతే హెచ్ఎం ఉంటారో వాళ్ళ ద్వారా ఇవి పంపించాలని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 10th క్లాస్ తప్పినటువంటి విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం. సంవత్సరం పాటు వేస్ట్ కాకుండా దీన్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా పరిశీలించి చేస్తే మంచిది. ఈరోజు ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు కేశవస్వామిపేటలోని. అయితే దానికి రథోత్సవాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రథోత్సవానికి సంబంధించి సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను తీసేస్తున్నారు. అంటే రోడ్లో ఈ రథోత్సవం జరుగుతుంది కాబట్టి ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేదానికి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తీసేస్తున్నట్లు వినయ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు. దీనికి కేశవస్వామిపేట, శివాలయం, చెన్నకేశ్వర స్వామి గుడి, తాతా బిల్డింగు, ఏనుగు చెట్టు, కృష్ణుడి బొమ్మ, 1వ పట్టణ పోలీస్ స్టేషను, మున్సిపల్ కార్యాలయం ప్రాంతంలో ఈ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూడా కోరుతున్నారు. ఇక మలేరియా అనేది గతంలో బాగా వణికించినటువంటి అంశం. మలేరియా ఒకటి, క్షయవ్యాధి ఒకటి, ఇవన్నీ కూడా గతంలో బాగా కుష్టు వ్యాధి ఎక్కువగా గతంలో మనకి కరోనా ఏ విధంగా అయితే భయభ్రాంతులకు గురి చేసిందో గతంలో ఈ వ్యాధుల పట్ల కూడా ప్రజలు అంత భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఇప్పుడు వాటి అన్నిటికి కూడా మందులు వచ్చేసినాయి కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. రేపు 25వ తేదీ మలేరియా నివారణ దినోత్సవం. దీనికి సంబంధించి డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా అవగాహన కార్యక్రమాలు మలేరియా మీద అవగాహన కల్పించమని కూడా వాళ్ళ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనకి మలేరియా ఈ ప్రాంతంలో ఎక్కువగా చేమకుర్తి ఈ ప్రాంతంలో వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ గ్రానైట్ డంపింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ నీళ్లు నిలబడటం, ఆ నీళ్ళలో దోమలు రావటం, ఎక్కువ మంది మలేరియా ఆ ప్రాంతంలో వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం టెంకాయ బోండాలు తాగేవాళ్ళు ఉంటారు, అవి ఇంటి ముందే పడేయటం,
వాటి మీద దోమలు చేరటం, ఆ దోమలు కుట్టేదానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వీటి మీద అవగాహన కల్పించవలసిందిగా డిఎం అండ్ హెచ్ఓ రాజ్యలక్ష్మి గారు కోరుతున్నటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఎన్నికల ప్రచారానికి కూడా రేపటితోటి నామినేషన్ల పర్వానికి రేపటితోటి తెరబడుతుంది. అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు చేసుకున్నారు. తర్వాత వాళ్ళు విరమించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు పోటీలో ఉన్నా సరే మనందరి కర్తవ్యం ఏమిటంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. కాబట్టి ఓటు హక్కుని వినియోగించుకొని మీకు ఎవరైతే, ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది, ఏ అభ్యర్థి అయితే మీకు బాగుంటాడు, ఏ అభ్యర్థి అయితే మనం వెళ్ళినప్పుడు మనల్ని సాధారణంగా ఆహ్వానించి మన సమస్యల గురించి పరిపూర్ణంగా విని మనకి అండగా నిలుస్తాడు అన్నటువంటి అభ్యర్థిని మీకు మీరుగా నిర్ణయించుకొని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి గారు కూడా మనం బజార్లో ఇప్పుడు చూస్తే ఎలక్షన్కి సంబంధించినటువంటి బ్యానర్లు కనపట్ల, ఈ ఓటింగ్ మీద అవగాహన ఉన్నటువంటి బ్యానర్లు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి బ్యానర్లు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజలు కూడా దీన్ని అవగాహన పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని చక్కగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాఫీ టైమ్ సిప్ అండ్ సీ ఇంతటితో సమాప్తం. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.